హలో నమస్తే. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి మనకు చాలా డౌట్స్ ఉంటాయి. దాన్ని ఈరోజు మనతో పాటు వివరించడానికి తిమ్మారెడ్డి వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీకి డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నారు. ఆయన్ని నాకున్న డౌట్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రెరా అంటే ఏమిటి? రెరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ అథారిటీ అండి. రెరా అనేది కంపల్సరీ ఒక పర్టికులర్గా వెంచర్కి అవసరము. అది ఉంటే మీకు ఒక చట్టం లాంటిది. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, అది ఒక చట్టం. సో మీకు చట్టంలో అది భద్రపరచడం జరిగింది కాబట్టి ఆ రెరా అనేది ప్రతి కంపెనీకి అవసరం. అట్ ది సేమ్ టైం ఒక మనిషి రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో ఆ పర్సన్కి కూడా అవసరము. అపార్ట్మెంట్స్ ఇప్పుడు ఫ్లాట్స్ అమ్ముతున్నారు కదండి, అపార్ట్మెంట్స్ కల్చర్ ఇప్పుడు చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది కదా. అపార్ట్మెంట్స్ మీరు ఎక్కడైనా ప్రీ లాంచింగ్లో వాటిలో బుక్ చేస్తున్నా కానీ ఈ రెరా అనేది చూసుకున్న తర్వాతనే బుక్ చేయండి. మీరు ప్రీ లాంచింగ్ ఆఫర్లు ఎలాంటి పర్మిషన్ లేని వాటిలో బుక్ చేస్తే మాత్రం మోసపోతారు. ఇవి చాలాసార్లు రిపీట్ చేయడం జరిగింది. అవగాహన కోసం చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాము. సో ఈ రెరా అనేది ఈ చట్టంకి ఒకసారి రెరా వచ్చిందంటే ఆ చట్టాన్ని దగ్గర లోబడి వాళ్ళ పరిమితులకు తగ్గ పర్మిషన్స్ తీసుకొని ఉంటారు కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్ ఫర్దర్ కానీ ఫ్యూచర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో మీరు ఒక పర్సన్ కూడా ఇప్పుడు ఏంటంటే మనం ఫర్దర్ వేరే కంట్రీస్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్రొఫెషన్. మన దగ్గర ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది, ఇది కూడా ఒక ప్రొఫెషన్ లాగా చేంజ్ అవుతుంది. సో ఒక పర్సన్ కూడా రెరా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక 5 years వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ రెరా నెంబర్ తీసుకుంటే ఆ చట్టంలో ఈ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు కాబట్టి మీకు ఫర్దర్గా ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ వచ్చినా కానీ ఈ పర్సన్ కూడా డిపెండ్ అయి ఉంటాడు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ఈ పర్సన్స్ అడగవచ్చు. ఈ పర్సన్ రెరా అప్రూవ్డ్ అయితే, రెరా సర్టిఫైడ్ పర్సన్ అయితే మీకు చాలా వరకు ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి కూడా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఆ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న జనరేషన్లో చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రొఫెషనాలిటీ వచ్చేసింది. సో ప్రొఫెషన్స్ చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఈ రెరా సర్టిఫైడ్ కంపెనీయా, ఆ ప్లాట్స్ అమ్మే వాళ్ళుగా రెరానా, ఇది అప్రూవ్డ్ లేఅవుట్సా ఉన్నాయా లేదా, ఈ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉందా. సార్ మీకు దగ్గర డబ్బులుంటే బ్యాంక్ లోన్ తీసుకోకపోయినా పర్లేదు, కానీ రెరా సర్టిఫైడ్ ఉంటే బ్యాంక్ లోన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ల్యాండ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆ పర్సన్స్ కానీ ఎవ్రీథింగ్ లీగల్ కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. సార్, ఈ దీంట్లో ఉన్న రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటి సార్? రెరాకండి, రెరా అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒక డాక్యుమెంట్ తీసుకోండి. ఒక ల్యాండ్ పర్చేస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్గా లింక్ డాక్యుమెంట్స్ అని వెరిఫై చేస్తారు. ఆ లింక్ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మనం నాలా కన్వర్షన్ చేసుకుంటాం. నాన్ అగ్రికల్చర్ ఆ ప్లాటింగ్ చేసే ముందు నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత హెచ్ఎండికి వెళ్తాం. ఆ హెచ్ఎండికి వెళ్ళిన తర్వాత ఈ రెరా అనేది ఒక చట్టం. ఈ హెచ్ఎండి అప్రూవ్డ్ లెటర్ ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత ఈ రెరాలకు పొందుపరచబడిందా లేదా అది కంపల్సరీ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం రెరాలో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత వీక్లీ అప్డేట్స్ ఉంటాయి మీకు. ఎలా అంటే ఇప్పుడు ఈ మంత్ ఎన్ని సేల్స్ అయినాయి, వీళ్ళు ప్రాపర్గా ట్యాక్స్ కడుతున్నారా లేదా గవర్నమెంట్కి, అలాంటివి కంపెనీలో జరుగుతుంటాయి. మీరు యూ కెన్ చెక్ ఆన్లైన్ ఆల్సో. మీరు ఆన్లైన్లో రెరా అప్రూవ్డ్ ఉన్న తర్వాత వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే సార్. సార్, ఇప్పుడు ఫామ్ ల్యాండ్ గురించి మనం ఎక్కువ వింటాం. అసలు ఫామ్ ల్యాండ్ అంటే ఏంటి సార్? ఫామ్ ల్యాండ్ అంటే ఏంటండి అంటే ఇప్పుడు సపోజ్ మనకు అగ్రికల్చర్ ల్యాండ్ని ఫామ్ ల్యాండ్ అంటాం. యాక్చువల్గా అగ్రికల్చర్ ల్యాండ్ అని ఈ మధ్య కాలంలో మనకు చేంజెస్ చాలా వచ్చినాయి. కొంతమంది ఏమంటే గెస్ట్ హౌస్లు కట్టుకోవాలి, వీకెండ్ హోమ్స్ కట్టుకోవాలి అంటే ఇప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్లో తక్కువ స్థలం ఉంటుంది. 200 square yards, 150 square yards, 300 square yards లో ఉంటుంది. అది అప్రూవ్డ్ లేఅవుట్. రోడ్డు, డ్రైనేజ్, వాటర్, కరెంట్ అని ఉంటాయి. ఈ ఫామ్ ల్యాండ్లో అలాంటివి ఏమి ఉండవు. మీకు ఓ ప్లాంటేషన్ చేసి ఇస్తారు. రోడ్లు మట్టి రోడ్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంటాయి. మీకు ప్లాంటేషన్ శ్రీగంధం, మలబారు, మహాగని అలాంటి ప్లాంటేషన్ చేసి ఇస్తారు. ఈ ప్లాంటేషన్ అంటే 15 years అబోవ్ 15 years తర్వాత మీకు అది క్రాపింగ్ వస్తుంది. సో ఆ క్రాపింగ్ అనేది కంపెనీ డిపెండింగ్ షేరింగ్ 50-50 రేషియోనా అంటే ఆఫ్టర్ 15 years తర్వాత 70-30 రేషియోనా మీ టర్మ్స్ అండ్ కండిషన్ మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఫస్ట్ అగ్రికల్చర్ ల్యాండే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బేర్ చేయలేరు కదండి. హెచ్ఎండి సపోజ్ మీకు 15,000 rupees per square yard ఉందనుకోండి, హైదరాబాద్కి 30-40 kilometers. అదే ఫామ్ ల్యాండ్కి వెళ్తే మీకు 6,000-5,000లో వచ్చేస్తుంది. సో బడ్జెట్ వైజ్ కంఫర్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువ స్పేస్ వస్తుంది కదా, ప్లేస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అగ్రికల్చర్ గురించి అవగాహన ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో
మనకు తెలిసినంత వరకు అగ్రికల్చర్ మీద అవగాహన ఉండదు. సో వీకెండ్ హోమ్స్ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళగానే ఆ ప్లాంటేషన్, ఆ చెట్లు, ఆ వాతావరణం కొంత ఎన్విరాన్మెంట్కి దగ్గర చేద్దామని ఒక కాన్సెప్టే. అందులో కూడా పర్ఫెక్ట్ కొనే ముందు అన్ని జాగ్రత్తలు అన్ని తీసుకొని ఏదైనా ఒక అడ్వైజ్ తీసుకొని కొనండి. ఎక్కడ చెప్తే తక్కువ వస్తుంది కదా రేటు, మోసపోకండి. తక్కువ వస్తుందని చెప్పి ఎక్కువ ల్యాండ్ తీసుకొని అంటే మోసపోకండి. ప్రాపర్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. కన్సర్న్ పర్సన్, తెలిసిన పర్సన్ త్రూ వెళ్తే మీకు మంచిగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఎక్కువగా డెవలప్ అవుతున్న ప్లేస్ ఇది. హైదరాబాద్లో ఎక్కడ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, ఎక్కడ పెట్టుబడి పెడితే మంచిది అంటారు? నాకు తెలిసినంత వరకు అండి, ఇప్పుడు హైదరాబాద్ అనే ఒక గ్లోబల్ సిటీ. ఎక్కడ పెట్టినా డెవలప్ 100% అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్. కాకపోతే ఒకటి ముందు ఒకటి తర్వాత. సపోజ్ ఈస్ట్కి ముందు పెరిగితే వెస్ట్కి కొద్ది రోజుల తర్వాత పెరుగుతుంది, సౌత్కి కొద్ది రోజుల తర్వాత పెరుగుతాయి, నార్త్ కొంత ముందు పెరుగుతుంది. సో డిపెండింగ్ ఆన్ ది ప్రాజెక్ట్స్ వచ్చిన దాన్ని బట్టి, సో ఎంప్లాయ్మెంట్ వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. కానీ 100% హైదరాబాద్ గ్లోబల్ సిటీ, అన్ని సైడ్లు అన్ని ప్లేస్లో పెరుగుతుంది. ఇప్పుడు సపోజ్ తీసుకున్నాం అనుకోండి, వెస్ట్ తీసుకోండి, పటాన్ చెరువు, మోకిలా, బానూరు అవన్నీ ఒకటి స్టాగ్నేట్ అయిపోయినాయి. ఒక రేంజ్ 40,000 50,000 పర్ స్క్వేర్ యార్డ్ వెళ్ళిపోయినాయి. ఒకప్పుడు మనకు కోకాపేటలో 2,000 రూపాయలు గజం, ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఎకరం. సో ఏంటంటే కాలం మారే కొద్ది రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. మనకు పర్టికులర్గా ఇప్పుడు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా ఇన్వెస్ట్మెంట్ 110% పెరుగుతుంది కానీ తగ్గదు. ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో వేరే కంట్రీలతో పోటీ పడుతున్నాం. హైదరాబాద్ వేరే కంట్రీలతో పోటీ పడుతున్నాం. ఇప్పుడున్న రీసెంట్ సర్వే ప్రకారం ఇండియాలో మేజర్గా ఎవరైతే సెలబ్రిటీస్ కానీ బాలీవుడ్ మొత్తం హైదరాబాద్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో. సో మేజర్గా ఏంటంటే హైదరాబాదు మనకు ఎన్విరాన్మెంటల్ ఫ్రీ. ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉన్నంత మంచిగా ఎక్కడ మీకు దొరకదు. ఏ స్టేట్ కన్నా, బాంబే, బెంగళూరు ఎక్కడికి వెళ్ళినా కానీ, బాంబే తీసుకోండి, ఒక సముద్రం, ఇంకొక పక్క సిటీ. సో మనకేంటంటే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. హైదరాబాద్ అనే ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. అందులో హైట్ ఉంటుంది, గ్రీన్. స్కోప్ ఏంటంటే నలువైపులా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. 4 sides డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ మీ బడ్జెట్ ఫ్యూచర్లో ఎక్కడ పెడితే తొందరగా రిటర్న్స్ వస్తాయి అది చూసుకోవాలి మనం. ఎక్కడ పెడితే రిటర్న్స్ మంచిగా వస్తాయి అనేది చూసుకుంటే డెఫినెట్గా కస్టమర్కి మంచి బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఫ్లాట్ కొంటే మంచిదా, లేకపోతే అంటే అపార్ట్మెంట్ వ్యవస్థ చాలా పెరిగింది, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొంటే మంచిదా, లేకపోతే సపరేట్గా భూమి కొంటే మంచిది అంటారా? నాకు తెలిసినంత వరకు అండి, మీకు అర్జెంట్ అయితే తప్ప మీకు అక్కడ నివాస యోగ్యం 100% మనకు అవసరము. ఒక లోన్ పెట్టుకుంటే మనకు ట్యాక్స్ పర్పస్, హోమ్ లోన్ కింద ట్యాక్స్ పర్పస్ సేవింగ్కి అవసరం అవుతుంది అనుకుంటే తప్ప మీరు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోకండి. ఓకే, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 20 years తర్వాత దాని వాల్యూ కంప్లీట్ డిప్రిషియేషన్ అయిపోయింటుంది. 20 years కంప్లీట్ జీరో పడిపోయింటుంది. ఎందుకంటే మీకు ఓన్లీ ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఏదైతే అన్డివైడెడ్ షేర్ వచ్చి ఉంటుందో ఆ ల్యాండ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఒకవేళ అర్జెంట్గా అవసరం లేదు అనుకుంటే ఓపెన్ ప్లాట్ మీద పెట్టండి. కొంత దూరం అయినా పర్వాలేదు. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాక్సిమం 5 yearsలో డబుల్ అవుతుంది. మేము చెప్పేది మాక్సిమం టైం 3 to 4 yearsలో డబుల్ అవుతుంది.